కర్నూలు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ కర్నూలు నియోజకవర్గం ప్రజల కోసం త్రాగునీరు, చర్చ్, ఈద్గాలు, మసీదులు, ప్రతి కమ్యూనిటీకి ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేపట్టిన గొప్ప వ్యక్తి టీజీ వెంకటేష్. 2024 ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాజీ ఎంఆర్పీఎస్ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ తెలిపారు. కర్నూలు నగరంలోని మౌర్యాయిన్ హోటల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ను తన ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మాజీ ఎంఆర్పీఎస్ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ మాదిగా తమ మిత్ర బృందంతో కలిశారు. అనంతరం పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ప్రజలకు టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్నప్పుడు త్రాగునీటి సమస్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మించి కర్నూలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన వ్యక్తి టీజీ వెంకటేష్ అంటూ కొనియాడారు. తండ్రి బాటలోనే టీజీ భరత్ 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి కర్నూలు అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు. అలాగే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా ముస్లిం మైనార్టీలకు, క్రిస్టియన్స్ కు, హిందువులకు ఉచిత పెళ్లిళ్లు చేయడం ఎంతో గొప్ప గుణమంటూ కర్నూలు అంటే టీజీ కుటుంబం తప్ప కర్నూలు టౌన్ భవిష్యత్తును ఎవరూ మార్చలేరు. అందుకే టీజీ భరత్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అత్యధిక మెజార్టీతో గెలవడమే కాకుండా టీజీ అయ్య గారిని మంత్రిగా చూశాం. ఆయన కుమారుని కూడా మరి త్వరలోనే మంత్రిగా చూస్తామని చెప్పేసి కూడా నగర ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఎవరెవరినో గెలిపించుకొని మరి ఎంతో కోల్పోయామని చెప్పేసి నగర ప్రజలు చాలా ఉత్సాహంగా ఆందోళన చెంది మరి వాళ్ళ యొక్క బాధక సాధకాలు అనుభవించినారు. కాబట్టి ఇప్పుడు ఉవ్వెత్తున మొన్న నామినేషన్ కూడా కనివిని ఎరగని రీతిలో కూడా జన సమూహము మరి నగరవాసులంతా కూడా ఉప్పెనలా కదిలి వచ్చారు. మరి దానికి నిదర్శనం మరి గెలిపే అని చెప్పేసి కూడా భరతయ్య గారు మరి ఎంతో ఉత్సాహవంతంగా మరి యువకుడు మరి ఎంతో ప్రజాసేవకు అంకితమై పారిశ్రామిక